గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ మరి వాటికి సంబంధించి డెంటల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. జనరల్గా మనం రెగ్యులర్గా బ్రషింగ్ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది 2 times చేసుకుంటారు, కొంతమంది ఎర్లీ మార్నింగే చేసుకుంటారు. అయినా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయా బ్రషింగ్ చేసుకున్నప్పటికీ? అవును, చాలామంది అనుకుంటారు మేము బ్రషింగ్ బాగా చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంకా డెంటిస్ట్ని కలవాల్సిన అవసరమే లేదు మాకు జీవితంలో అనుకుంటూ ఉంటారు. పూర్తిగా దంత సమస్యలు వచ్చి బాగా నొప్పి వచ్చి బాగా స్వెల్లింగ్ వచ్చి చిగుళ్ళలో రక్తం కారిపోతూ పళ్ళు ఊడిపోయే స్టేజ్లో కలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ బ్రషింగ్ అనేది సరిపోకపోవడమే దీనికి కారణం. దంత సమస్యల్లో ముఖ్యంగా మనకి పళ్ళ మీద పాచి ఆహార పదార్థాలు ఉండిపోవడం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే బ్రషింగ్ ద్వారా పూర్తిగా పాచి పోదు అనే విషయం చాలామందికి తెలియదు. మనకి చాలా సంవత్సరాల నుంచి లేకపోతే మన తాత ముత్తాతల కాలం నుంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడూ లేదు అని అనుకుంటూ ఉండడం వల్ల ఆ అపోహతోనే ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. చాలామందికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది, పంటి నొప్పి వస్తేనో లేకపోతే ఏదో బాగా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తేనో లేకపోతే ఇంకేదైనా పళ్ళు ఎత్తుగా ఉంటే సరి చేయించుకోవడానికో దీనికే వెళ్తారు డెంటిస్ట్ దగ్గరికి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. బ్రషింగ్ ఒక్కటే సరిపోదండి. మనకి పళ్ళు క్లీన్ చేసుకోవడం అనేది కంపల్సరీ. డెంటిస్ట్ని అప్పుడప్పుడు కలవడం, ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఒక వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యం చెక్ చేసుకుంటున్నామో దంత సమస్యల గురించి కూడా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అయితే అది ఎప్పటి నుంచి చేయించుకోవాలి అంటే ఇప్పుడు మనకి షుగర్ వస్తుంది, 35-40 ఏళ్ళకి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి, కానీ దంతాలనేవి మనకి చిన్న వయసు నుంచి నోట్లో రావడం స్టార్ట్ అవుతుంది. అంటే పాప 6 నెలల నుంచే మనకి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైం నుంచి మనకి 3 సంవత్సరాల వరకు పాల పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత 6 సంవత్సరాల నుంచి పళ్ళు ఊడిపోయి మళ్ళీ మనకి 12-14 సంవత్సరాల వరకు ఒక వరుస దంతాలు వస్తూ ఉంటాయి. జ్ఞానదంతాలని 18 సంవత్సరాల తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ వస్తూ ఉన్నప్పటి నుంచే మనకి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓన్లీ బ్రషింగ్ ఎందుకు సరిపోదు అంటే మనం బ్రష్ చేసుకున్నా కూడా పళ్ళ మధ్యలో కొంత పాచి మిగిలిపోవడం వల్లనే మనకి చిగుళ్ళ వ్యాధులు రావడం కానీ, పళ్ళు పుచ్చిపోవడం కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ, చిగుళ్ళలో రక్తం రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం బ్రషింగ్ ఒక్కటే సరిపోతుందిలే అని అనుకోకూడదు. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా ఏజ్ 19 మ్యామ్. 19 చెప్పండి అమ్మా. మేడం అయితే నా పళ్ళల్లో కొంచెం చుక్కలు ఉంటాం మేడం. ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు? నిజామాబాద్. కొంచెం పాచి ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. పాచి ఉంటుంది. పళ్ళ మీద డిస్కలరేషన్ అంటాము. పాచి ఉండడం కానీ లేకపోతే పళ్ళ మీద మచ్చలు రావడం కానీ. మచ్చలు ఉంది మేడం. పంటి లోపల నుంచి వచ్చే మచ్చలు ఉంటాయి, కొన్ని పంటి పైన ఏర్పడేవి ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా డిపాజిట్ అంటే పంటి మీద ఏర్పడేదైతే మనం ఈజీగా తీసేయచ్చు. అలాగే పంటి లోపల నుంచే వచ్చే స్టెయిన్స్, ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అనేవి పంటి తయారీలోనే మనకు ఒక్కొక్కసారి లోపం వల్ల అలా విటమిన్స్ లోపం కావచ్చు, లేకపోతే వాటర్లో ఫ్లోరైడ్ కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పంటి లోపల నుంచే రంగు మారి వస్తాయి. అలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. మన పళ్ళని మళ్ళీ తెల్లగా చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్య విధానంలో ఎన్నో రకాల ఆధునిక టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 19 ఏళ్లే కదా నాకు ఇప్పుడే చేసుకోకూడదేమో అనే అపోహ అవసరం లేదు. చిన్న వయసు నుంచి కూడా మనం పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైనా కూడా చేసుకోవచ్చు. అయితే మీ వయసును బట్టి మేము ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది సజెస్ట్ చేస్తాము. మీరు ఒకసారి 0404142000కి కాల్ చేయండి. మీకు స్పెషలిస్ట్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీకు ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా డాక్టర్ గారు చెప్తారు. మీకు మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందమ్మా. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వెంకటేష్ అండి. నేను కుక్కడపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు నైట్ గార్డ్ గురించి కావాలండి. నైట్ గార్డ్ యాక్చువల్లీ నా టీత్ అరిగిపోతున్నాయి. వయసు ఎంత అన్నారు వెంకటేష్ గారు? నా వయసు 36 ఇయర్స్. అంటే నైట్ గార్డ్ అని మీకు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పి ఉంటే, అంటే పళ్ళు ఎందుకు అరిగిపోతుంటాయంటే మనం నిద్రలో పళ్ళు కొరకడం కానీ లేకపోతే ఏదైనా చూయింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా అలవాటు ఉండడం కానీ ఇలాంటి వాటి వల్ల పళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒక్కొక్కసారి మామూలుగా కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట. దవడ ఎముకల్లో పళ్ళు ఉండే అమరికాలో ఒక్కొక్కసారి పళ్ళు బాగా దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ రాపిడి అనేది, ఫ్రిక్షన్ అనేది ఎక్కువ మనం మామూలుగా నమిలినా కూడా ఎక్కువగా వాడకం జరుగుతుంది. సో అందువల్ల మనకి పళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది.
అది ఎంతవరకు అరిగిపోయింది, కొన్ని అరిగిపోతున్నాయా, బాగా నరాల దాకా అరిగిపోయినాయా అనేది చూసుకొని దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంటే కూడా చెప్తామమ్మా. అయితే నైట్ గార్డ్ అనేది ఏంటి అంటే అది ఒకటి మీకు పళ్ళు అనేది ఎక్కువగా నైట్ కొరకకుండా ఉండడం కోసమని పెట్టుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. అట్లా నైట్ గార్డ్ పెట్టుకోవడం వల్ల మనకి నిద్రలో కొరికే అలవాటు ఉంటే అది తగ్గిపోతుంది. అంతే తప్ప మామూలుగా అరిగిపోయేది, పొగలు కూడా అరిగిపోతుంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అరిగిపోయేది ఉంటే మాత్రం అది పెద్దగా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా పాపకి ఇప్పుడు 4 years మేడం. ఓకే. అయితే పాపకి పళ్ళు కొంచెం కొంచెం ఊడిపోతా ఉన్నాయి మేడం. పళ్ళు కొంచెం కొంచెం ఊడిపోతున్నాయండి. 4 years అండి. 4 years అండి పాపకి. మామూలుగా ఊడిపోవడం అంటే 6 సంవత్సరాల తర్వాతనే ఊడిపోతాయమ్మా. 4 yearsకే ఊడిపోతున్నాయి అంటే పళ్ళు ఏదైనా పుచ్చిపోవడం వల్ల ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. పిల్లలు ఏంటంటే బాగా తినేసి ఏదైనా తిన్నప్పుడు కడుక్కోకపోవడం వల్ల పళ్ళల్లో పుచ్చి అనేది ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే మనము చిన్నపిల్లల్లో మనమే బ్రష్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన పేస్ట్లు బ్రష్లు ఉంటాయి. దాన్ని తీసుకొని మనమే ఒకసారి తిన్న ప్రతిసారి కూడా బ్రష్ చేయడం అనేది మంచి అలవాటు. పిల్లలకి తెలియదు కాబట్టి కనీసము మనమే ఉదయం సాయంత్రం అట్లీస్ట్ బ్రషింగ్ చేయడము, ఎప్పుడంటే అప్పుడు ఆహారం ఇవ్వకపోవడము, ఒకసారి మాత్రమే ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే ఏదైనా బిస్కెట్లు చాక్లెట్లు అలాంటివి ఇవ్వాలనుకుంటే ఆ టైంలోనే ఇవ్వడం మంచిది. ఇప్పుడు ముక్కలుగా విరిగిపోయినా కూడా మళ్ళీ పళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది 6 సంవత్సరాల తర్వాత. కానీ అలా విరిగిపోతున్న పళ్ళని కూడా ఇప్పుడు కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ఆ పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు రావడానికి మనకి 7 నుంచి 10 సంవత్సరాల దాకా టైం పడుతుంది. ఈ లోపల పళ్ళన్నీ విరిగిపోతే వచ్చే పళ్ళు లేట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాపల్ని కూడా చిన్నపిల్లల్ని కూడా డెంటిస్ట్ దగ్గరికి చెకప్ చేయించడం ఎంతో మంచి అవసరం అమ్మా. ఒక చిన్న ఎక్స్రే తీస్తారు, పళ్ళకి సంబంధించిన ఎక్స్రే ఒకటి ఉంటుంది. దవడ ఎముకలు ఎలా ఉంది, లోపల పళ్ళ గ్రోత్ ఎలా ఉంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీకు సలహాలు సూచనలు అందిస్తారు డాక్టర్స్. మీకు అలాంటి దానివల్ల ఏంటంటే అవగాహన అనేది పెరుగుతుందమ్మా ఈరోజు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఇక్కడ మీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. నా పేరు వెంకటేష్. చెప్పండి. మేడం నాది ఏజ్ 27 years మేడం. అయితే నాది దవడ జ్ఞానదంతం అనేది పుచ్చిపోయింది మేడం. అయితే నేను ఒకసారి డెంటిస్ట్ కలిసాను మేడం. మీట్ అయిన సార్ అది మొత్తము పోలు పడ్డది మేడం. మొత్తము పోలు పడి మధ్య దగ్గర చిగురు వస్తుంది. దాని రావడం వల్ల మనము ఏమన్నా పూలు దీని మేడం స్వీట్ ఇట్లా ఏమైనా తీసుకున్నప్పుడు చాలా పళ్ళు నొప్పి చాలా వేస్తుంది మేడం. అవునమ్మా, పన్ను పుచ్చిపోవడం అనేది మనకి సహజంగా ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి దాంట్లో ఉండిపోవడం వల్లనే జరుగుతుంటుంది. ఇప్పుడు జ్ఞానదంతాలు అనేవి మనకి నోట్లోకి వచ్చిన తర్వాత అక్కడ లాస్ట్లో వస్తాయి కాబట్టి మనకి బ్రష్ సరిగ్గా అందకపోవడం, లేదు పన్ను అనేది సరిగ్గా పొజిషన్లో లేకపోవడం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే జ్ఞానదంతం అనేది ఒక వరుసలో ఉండదు, మిగతా పళ్ళన్నీ ఒక వరుసలో ఉంటాయి, జ్ఞానదంతం అనేది కొంచెం పక్కకి రావడం అలా వస్తుంది. అంటే అక్లూజన్లో లేదు అని చెప్తాం. మనకి పళ్ళు అనేది ఒక వరుసలో క్రమ పద్ధతిలో అక్లూజన్లో ఉంటేనే క్లీనింగ్ అనేది సరిగ్గా అవుతుంది. మీరు బ్రష్ చేసుకున్నా కానీ తిన్నా కానీ వెంటనే క్లీనింగ్ అవుతుంది. ఎప్పుడైతే అది వరుసలో లేదో దానివల్ల మీకు ఆహారం అనేది ఉండిపోతుంది. మీరు ఎంత బ్రష్ చేసినా ఎంత మంచి పేస్ట్ వాడినా కూడా ఆ పంటి మీద ఆహారం అనేది ఉండిపోవడం, పాచి ఏర్పడి దానిలో బ్యాక్టీరియా చేరి మీకు పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంటుంది. చాలామందికి ఈ జ్ఞానదంతాలు అనేవి తొందరగా పుచ్చిపోతాయి. అవి రావడం లేటుగా వస్తాయి కానీ పుచ్చిపోవడం అనేది తొందరగా పుచ్చిపోతాయి. అందువల్లనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు జ్ఞానదంతాలతో. అలాగే జ్ఞానదంతాలు వచ్చినప్పుడు కూడా అందుకే చూపించుకొని అవి వరుసలో ఉన్నాయా, వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది డెంటిస్ట్ చూస్తే మీకు చెప్పగలుగుతారు. దానివల్ల మీకు ఇబ్బంది ఏమైనా ఉంది అనుకుంటే ముందుగానే వాటిని ఏం చేయాలని చెప్తారు. ఇప్పుడు పుచ్చు అనేది కూడా స్టార్టింగ్లో ఉంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. బాగా పుచ్చిపోయి మీరు చెప్పినట్లు చిగురు కనుక పెరిగింది లోపల అంటే దాన్ని తీసేయాల్సిన అవసరం వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. మేడం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
మా పాప 12 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. అయితే కింది పండ్లు ముందు ఊసిపోలేదు, లోపల సైడ్ మళ్ళీ 4 పండ్లు వచ్చినాయి, కొంచెం హైట్ ఉన్నాయి మేడం. ఎట్లా కింది ఊడిపోతే ఏమో వాళ్ళ సెట్ అయితే అనుకుంటున్నాము. 12 ఇయర్స్ ఉన్నాయండి పాపకి? 8 ఇయర్స్ గా లోపల సైడ్ వచ్చేది ఫ్రంట్ సైడ్. అయితే ముందు ఊడిపోతే అవి సెట్ అయితే అనుకున్నాం మేడం. ఆ ముందు ఊసిపోతలేవు, ఆ లోపల ఏమో కొంచెం హైట్ ఉన్నాయి. ఎట్లా చేస్తే బాగుంటుంది మేడం? చాలా మంది అపోహపడుతూ ఉంటారండి, ఇట్లాగే పళ్ళు ఊడిపోతాయిలే మనం ఏం చేయక్కర్లేదు చూసుకోక్కర్లేదు అనుకుంటారు. ఇలా చూసుకోకపోవడం వల్ల, వాటిని చూపించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవే. వచ్చే పర్మనెంట్ టీత్కి ప్లేస్ లేకపోవడం వల్ల, అంటే ఒక్కొక్కసారి పాలపళ్ళు ఊడిపోవాల్సిన టైంలో అవి ఊడిపోవు అనమాట. వాటికి సరైన ప్రెషర్ లేకపోవడం. ఇప్పుడు మన కింద నుంచి పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు పాలపళ్ళు అనేది కరిగిపోయి ఊడిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది ఊడదు, ఇది కొంచెం పొజిషన్ మార్చుకొని లోపల వైపు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అవి వచ్చేసిన తర్వాత గట్టిపడిపోతాయి. మీరు అదే టైంలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎప్పుడైతే మీకు అవి కనిపించినాయో లోపల వైపు, ఆ టైంలోనే కనుక ఈ పాలపళ్ళను తీయించి వేసినట్లయితే అవి వాటంతట అవే సర్దుకొని పోయేవి. ఇప్పుడు ఏమైంది, అవి గట్టిపడిపోయింది, ఇవి పాలపళ్ళు ఊడలేదు మీకు. సో వరుస అనేది దెబ్బతింది. పళ్ళు వరుస అనేది ఇప్పుడు క్రమ పద్ధతిలో లేకుండా ఎగుడు దిగుడు వచ్చినాయి. ఇప్పుడైనా మీరు పాలపళ్ళు తీయించేసేయండి, పర్మనెంట్ టీత్ని సరి చేసుకోవడం మంచిది. ఓకే. సో కొంతమందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, కింద పడినప్పుడు కానివ్వండి, పళ్ళు ఊడిపోతాయి. సో వాళ్ళు అలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి అనేసి. సో అలాంటి గ్యాప్ ఓపెన్గా ఉంచితే ఓకేనా, లేదంటే కంపల్సరీగా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాలంటారా? ఇప్పుడు ఇప్పుడు ప్రమాదంలో ఊడిపోవడమే కాకుండా చాలామందికి పళ్ళు తీయించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పుచ్చిపోయింది, నొప్పి వచ్చింది, పళ్ళు తీయించేసుకోవాల్సిన అవసరం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కాపాడలేము, పళ్ళు తీసేయాలి అని చెప్తారు. అది తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు మిగతా పళ్ళు ఉన్నాయి కదా మనకి తినడానికి, ఈ పళ్ళు లేకపోతే ఏమైంది, నోట్లో 1-2 పళ్ళు లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి, నష్టం ఏంటి అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మిగతా పళ్ళకి దెబ్బ జరుగుతుందని చాలామంది తెలుసుకోలేరు. ఎందుకంటే పళ్ళు వరుసలో ఒక పన్ను తీసేస్తే మిగతా పళ్ళు కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పన్ను తీసేసిన దగ్గర బోన్ అనేది కరిగిపోతుంది. ఆ బోన్ కరిగిపోవడమే కాకుండా పక్క పళ్ళకి ఉండే బోన్ కూడా ఒక సైడ్, అంటే ఇప్పుడు ఒక పన్ను తీసామనుకోండి, ఆ పక్క పళ్ళకి కూడా బోన్ ఉంటుంది కదా. ఈ కరిగిపోయే బోన్ అనేది ఒక వాల్ తగ్గిపోయినప్పుడు రెండో పన్నుకి కూడా ఇప్పుడు సపోర్ట్ తగ్గిపోయినట్లే. అందువల్లనే ఆ పళ్ళు కూడా ఏమవుతుంది, వీక్ అయ్యి వంకరగా జరగడము, ఆ సందులోకి జరగడము జరుగుతూ ఉంటుంది. అందుకనే కంపల్సరీ పన్ను తీయించుకున్న, ఏ పరిస్థితిలో తీయించుకున్నా కూడా పళ్ళు పెట్టించుకోవడం అనేది ఎంతో ముఖ్యం అన్నమాట. ఈ రోజుల్లో న్యాచురల్ దంతాలలాగే కృత్రిమ దంతాలు కూడా పనిచేసే ఎన్నో రకాల దంతాలు, జిర్కోనియం అని, మెటల్ సిరామిక్ అని చెప్పి, ఇట్లా ఇంప్లాంట్స్ అని చాలా రకాల పద్ధతుల్లో కృత్రిమ దంతాలను అమరుస్తున్నాం. పళ్ళని తీయించేసుకోవడం ఒకటే కాకుండా చాలామందికి తెలియని విషయం, ఆ పళ్ళు పోయిన తర్వాత నమిలే శక్తి కూడా, సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల జీర్ణం కూడా సరిగ్గా అవ్వక వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇందాక కాలర్ చెప్పారంటే వాళ్ళ పాపకి 12 ఇయర్స్ ఉన్నాయి, ఎత్తుపళ్ళు ఉన్నాయి అనేసి. సో చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి. సో అవి సరి చేసుకోవాలంటారా, కంపల్సరీగా సరి చేసుకోవాలంటారా, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిన్నపిల్లల్లోనే ఎత్తుపళ్ళు ఫస్ట్ రావడం, పళ్ళు ఊడిపోయి వచ్చే టైంలోనే తెలుస్తుందమ్మా. ఆ టైంలోనే మనం ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని వాళ్ళకి ఎత్తుపళ్ళు రాకుండా కూడా చేసుకోవచ్చు. లేదు సపోజ్ తెలియక చాలామంది ఇప్పటికీ తెలుసుకోలేక, చిన్నప్పుడు చూపించుకోక, ఏదో పరిస్థితులు బాగలేకనో, లేకపోతే అవేర్నెస్ లేకపోతే డెంటిస్ట్ అందుబాటులో లేక, అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా ఇప్పుడు అవసరం లేదులేండి తర్వాత చూద్దాంలేండి అని కొంతమంది వాళ్ళు చెప్పే సలహాల వల్ల కూడా చాలామంది అలా ఉండిపోతారు. అలాగే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేదంటే చదువుకోవడంలో ఇప్పుడు ఉండే కాలేజీ అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే టైం ఉండడం లేదు వాళ్ళకి. ఈవెన్ సండేస్ కూడా ఖాళీ సమయం అనేది దొరకకపోవడం వల్ల మళ్ళీ చూద్దామని అలా నెగ్లెక్ట్ చేసి ఎప్పుడో కొంచెం ఏజ్ వచ్చాక వస్తూ ఉంటారు, అన్నీ అయిపోయింది ఇంకా జాబ్లో చేరాము అలానే. ఆ టైంలో కూడా మనం ఎత్తుపళ్ళు సరి చేసుకునే అవకాశం ఉందమ్మా. ఎత్తుపళ్ళు సరి చేసుకోకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఉంటాయి. అందువల్ల కంపల్సరీ ఎత్తుపళ్ళని సరి చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఎత్తుపళ్ళు అనేది, వంకర పళ్ళు అనేది ఉండడం వల్ల మనకి ఓరల్ హెల్త్ అనేది కూడా దెబ్బతింటుంది, గమ్స్ అనేది కూడా హెల్తీగా ఉండవన్నమాట. అందువల్లనే మనం పళ్ళని కూడా సరి చేసుకోమని చెప్తాము. ఏ ఏజ్లోనైనా కూడా మనం పళ్ళని సరి చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఇప్పుడు మనకి పళ్ళు క్లిప్స్ వేసినట్టు నాకు కనపడకూడదు అంటే వాళ్ళకి లోపల నుంచి వచ్చే క్లిప్స్ కూడా ఉంటాయి. అలాగే పంటి రంగులో ఉండే క్లిప్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లిప్స్ వేసుకోవచ్చు, పళ్ళని సరి చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంతకుముందు అంటే 2-3 సంవత్సరాలు అలా పడుతుందని భయపడేవారు.
ఇప్పుడు అలా లేదు, 1.5 సంవత్సరం లోపలే ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ పలు వరుస కూడా చక్కటి పద్ధతిలో అమెరికా అవుతుందమ్మా. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు సైడ్ లోకి వెళ్ళి అంత హోల్స్ అయిపోయింది మేడం. వయసు ఎంతమ్మా? నాది 35 years. ఈ 35 yearsలో మీకు హోల్స్ అయిపోయి మీకు తెలిసింది అంటే అది కనీసం అట్లీస్ట్ ఒక 10 years బ్యాకే మీకు చిన్న మచ్చలాగా పంటి మీద బ్లాక్ స్పాట్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అది తెలుసుకోలేకపోవడం వల్ల దానివల్ల మనకేం ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది మా పార్థ డెంటల్కి వచ్చినప్పుడు మేము ఇంట్రావరల్ కెమెరా ద్వారా టెస్ట్ చేసి చూపిస్తూ ఉంటాం వాళ్ళకి. వాళ్ళ నోట్లో ఎలా ఉంది అనేది అప్పుడు వాళ్ళు చూపిస్తే వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. మా నోట్లో ఇంత పుప్పిపళ్ళు ఉన్నాయా, ఇంత ఇన్ఫెక్షన్ ఉందా, ఇంత పాచి ఉందా అని వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే మనం మామూలుగా చూసుకోము, నోట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. దానివల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువయ్యి బాగా రంధ్రాలు పడిపోయి లోపల నరం దాకా వెళ్ళిపోయిన తర్వాతనే డెంటిస్ట్ని కలవడం అనేది జరుగుతుంది. అప్పటికీ కూడా భయపడుతుంటారు, లేదంటే ట్యాబ్లెట్స్ తెచ్చి మెడికల్ షాప్లో అడిగి ఏదో ఒకటి పెయిన్కి వేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల నొప్పి తగ్గచ్చు కానీ డిసీజ్ అనేది పోదు, వ్యాధి అనేది పోదు. ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది అంటే మీకున్న వ్యాధి సిమ్టమ్స్ అనేవి ఆ కాసేపు తగ్గుతాయి, కానీ లోపల డిసీజ్ అనేది వ్యాధి అనేది పోవడానికి సహకరించదు. ఆ ట్యాబ్లెట్స్ అనేది ఎంతవరకు పనిచేస్తుందంటే మాస్క్ చేస్తుంది, మీకు ఆ కాసేపు అనేది నొప్పి అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల మనకి ఇంకా లోపల వ్యాధి అనేది ముదిరిపోవడం, వేరే వాటికి పాకడం ఇలాంటివి జరుగుతుంటాయి. పళ్ళు రంధ్రాలు అనేది మనము సిమెంట్ ద్వారా కానీ లేకపోతే క్యాప్ ద్వారా కానీ అలా చేసుకొని వాటిని చేసేయచ్చమ్మా. ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటేనే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు పళ్ళు అనేవి మిగులుతాయి, లేకపోతే నోట్లో ఏ పళ్ళు మిగిలవు. మనకి 40 ఏళ్ళు వచ్చేసరికి పళ్ళు పూడిపోవడం అందుకే జరుగుతూ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. హలో ప్రవీణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నేను 20 years మేడం. నాకు 20 years అమ్మా? అవునండి. నాకు పిప్పళ్ళు కింద అయిపోయినా మేడం, నాకు 4 పళ్ళు పైన కింద. వాటికి పరిష్కారం ఏం చేయమంటారు మేడం? పుప్పి పళ్ళకి ఎలా ఉంది, ఆ పుప్పి పళ్ళు అనేది విరిగిపోయిందా, పళ్ళు ఆకారం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తామమ్మా. ఒకసారి మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీరు 0404142000 కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి ఒకసారి మీకు మెసేజ్ పంపిస్తారు. మీరు ఫోన్ వెంటనే కలవకపోయినా కూడా మీకు మళ్ళీ అయినా ఫోన్ చేస్తారు. మీకు ఎక్కడికి వెళ్తే మీకు దగ్గర అవుతుందో చెప్తారు, మీకు మెసేజ్ పంపిస్తారు. దాని ద్వారా మీరు వెళ్ళి ఒకసారి స్పెషలిస్ట్ని కలిసి మీకు సలహాలు ఏం ట్రీట్మెంట్ చేస్తే మీకు బాగుంటుంది అనేది చెప్తారమ్మా. ఇప్పుడు అవగాహన అది జరుగుతూ ఉంది, మీకు ఫ్రీగా కూడా చూస్తారు, మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి గణేష్ గారు. మేడం నాకు 28 years మేడం. అయితే నాకు లెఫ్ట్ లో ఒకటి ముందు 2 పళ్ళ తర్వాత లెఫ్ట్ ఒకటి మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది మేడం. ముందు 2 పళ్ళ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకటి బ్లాక్ అయిపోయింది. పళ్ళు అదే మరి దాన్ని ఎట్లా మేడం, అది తీసేసి వేరే పన్ను పెట్టడానికి వస్తుందా లేకపోతే కంప్లీట్ గా తీసేయాలా మేడం? పన్ను విరిగిపోకుండా పన్ను ఆకారం కనుక బాగుంటే నల్లగా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ లోపల క్లీన్ చేసి దాని మీద క్యాప్ లాంటిది వేసి పన్నుని కాపాడొచ్చమ్మా. పళ్ళు తీసేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే పళ్ళు లూజ్ అయిపోయి ఇంకా కాపాడలేము అనుకున్న స్టేజ్లోనే తీసేస్తామన్నమాట. మామూలుగా వీలైనంత వరకు 95-98% వరకు పళ్ళని కాపాడడానికే ట్రై చేస్తాము ఎవరమైనా కూడా. పళ్ళని తీసేయమని చెప్పి ఎప్పుడూ చెప్పాము పేషెంట్స్కి. పేషెంట్స్కి ఇంకా నెగ్లెక్ట్ చేసి 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 ఇంకా మన దీనిలో లేనప్పుడే అప్పుడు తీసేస్తాం. కానీ పళ్ళని వీలైనంత వరకు ఏ డాక్టర్ అయినా ఏ డెంటిస్ట్ అయినా కూడా కాపాడడానికే ట్రై చేస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నా పేరు విజయభాస్కర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దంత సమస్య గురించి తెలుసుకుంటున్నాం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మేము మా పళ్ళు స్వీట్స్ అది హెవీ ఫుడ్స్ ఏముందా అంత కూరలు పోయినట్టు ఉంటాయి, పళ్ళు పులుపు వచ్చిపోయి అట్లా. నా ఏజ్ 45 మేడం. 45 అదేనండి. చాలామందికి 45-40 ఏజ్కి వచ్చేసరికి పంట మీద ఉండే పింగాణి పొర అంటాం, ఎనామెల్ అంటాం కదా, అది తగ్గిపోతుంది అనమాట. అది తగ్గిపోవడం వల్ల మనకి పళ్ళు అనేది మీరు చెప్పినట్లు కూరలు పోవడం, పులుపు రావడం, లేకపోతే జివ్వు మళ్ళీ ఆగడం ఇలాంటివి జరుగుతుంటాయి. చల్లటి వస్తువులు ఏవి తీసుకోలేకపోవడం
ఎక్కువగా ఏది అంటే మనకి వెనక దంతాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మనం వాడేది ఆ దంతాలనే కదా, పళ్ళు తినేటప్పుడు కానీ ఏదైనా కూడా యూజ్ చేసేది. ప్లస్ అవి రావడం కూడా మనకి చిన్నప్పుడు 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ మోలార్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందువల్లనే అవి అరిగిపోయి మీకు ముందుగా ఎక్కువగా అరిగిపోయి లోపల నరం అనేది ఉంటుంది. ప్రతి పంటికి కూడా లోపల నరాలు రక్త ప్రసరణ అనేది ఉంటుంది. ఆ నరాలు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యిందో మీకు మనకి పంటి మీద ఏది తగిలినా కూడా వెంటనే ఆ నరం అనేది మీకు స్టిమ్యులేషన్ వల్ల జీవమని లాగడం జరుగుతుంటుంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి అంటే అది ఎంతవరకు నరం అనేది ఎక్స్పోజ్ అయ్యింది, బాగా ఎక్స్పోజ్ అయిపోయిందా లేకపోతే డెంటిన్ వరకే ఎక్స్పోజ్ అయిందా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక్కొక్కసారి సిమెంట్స్ ద్వారా సరిపోతుంది, ఒక్కొక్కసారి క్యాప్ లాంటిది వేస్తే మీకు లోపల పంటికి ఏమి తగలకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ఆహార పదార్థాలైనా ఈజీగా తాగలుగుతారండి. ఏం భయపడాల్సిన పని లేదండి. డాక్టర్ గారు, డెంటల్ ఫ్లాసింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి? డెంటల్ ఫ్లాసింగ్ అంటే ఇప్పుడు మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పంటికి 2 వైపులు మాత్రమే క్లీన్ అవుతుంది, బయట వైపు లోపల వైపు. చాలామంది లోపల కూడా సరిగ్గా చేయరు అనుకోండి. పైన బ్రషింగ్ చేసినప్పుడు పాచి కొంతవరకే పోతుంది అనమాట. అలాగే పంటికి మధ్యలో ఉండే పాచి ఎలా పోతుంది, బ్రష్ అనేది వెళ్ళదు అక్కడ. అందువల్ల ఫ్లాసింగ్ అనేది, డెంటల్ ఫ్లాస్ అనే ఒక సన్నటి థ్రెడ్ ఉంటుంది, నైలాన్ థ్రెడ్ లాంటిది. ఆ థ్రెడ్ అనేది మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. ఆ ఫ్లాసింగ్తో ఏంటంటే ఆ ఫ్లాస్తో కొంత మనకి ఒక 2 వేళ్ళకి సరిపడా అనుకోండి ఇంత లెంగ్త్ తీసుకొని దాంతో మనం ప్రతి పంటికి మధ్యలో కూడా క్లీన్ చేసుకోగలిగితే అంటే అది ఇంకా అల్టిమేట్ అనమాట. మన పళ్ళ మీద పైన లోపల పాచి ఎలా పోతుందో పంటికి ఉండే పాచి కూడా, మధ్యలో ఉండే పాచి కూడా పోవడం వల్ల అక్కడ ఎక్కువ పుప్పి పళ్ళు రావడము లేకపోతే చిగుళ్ళ వ్యాధి రావడం ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అందువల్ల ఫ్లాసింగ్ కూడా చేసుకోమని చెప్తాం. ప్రతిరోజు కూడా బ్రషింగ్ ఎలాగో ఫ్లాసింగ్ కూడా కంపల్సరీ అని చెప్తాం. చాలామంది ఆహార పదార్థాలు ఇరుక్కుపోతుంటే పుల్లలో పిన్నిసులు పెట్టి తీస్తూ ఉంటారు. అలా తీయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. చిగురు ఇంకా ఇరిటేట్ అయిపోయి చిగురు ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా సందులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఫ్లాసింగ్ చేసుకుంటే అలాంటి ప్రమాదం ఉండదన్నమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.